ఎనివే ఎవ్వడైనా wanna live a life. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీబీ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో మీరు ముందుగా చూసిన విధంగా లిరికల్ వీడియోని అలైట్ మోషన్ యూజ్ చేసి ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సో దానికోసం ముందుగా మీరు అలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేసి ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. ఆ తర్వాత 4:5 రేషియోని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ అని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మీరు ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో మీకు నచ్చితే డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ ఇవ్వండి. ఆ తర్వాత ఆప్షన్స్ మీద క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ అని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి ఆటోమేటిక్గా కాకపోతే. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీ స్టేటస్ అనేది 30 సెకండ్స్ ఉంచుకుంటారు కాబట్టి సో ఈ ఇమేజ్ని 30 సెకండ్స్ దాకా ఎక్స్టెండ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇమేజ్ని 30 సెకండ్స్ దాకా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి కింద ఎఫెక్ట్స్ అని ఉంది కదా, సో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్స్ అని క్లిక్ చేయండి. ఆ తర్వాత పక్కకి స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. స్క్రోల్ చేస్తే మాస్క్ కీ అని ఉంటుంది. సో దీంట్లో మనకి వింటేజ్ ఎఫెక్ట్ ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సైజు, రఫ్నెస్ అన్నీ తగ్గించేయండి ఫ్రెండ్స్. పూర్తిగా సైజు తగ్గించేసాను. సో రఫ్నెస్ని సెలెక్ట్ చేసేసుకొని రఫ్నెస్ని కూడా తగ్గించాను. తర్వాత ఫెదర్ అని ఉంది కదా, సో ఫెదర్ని కూడా తగ్గించుకున్నాను. ఇక్కడ స్ట్రెంత్ అని ఉంది కదా, సో స్ట్రెంత్ దగ్గర మీరు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఇమేజ్ అనేది మంచిగా లుక్ వచ్చేదాకా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుని అంతే ఫ్రెండ్స్. వింటేజ్ ఎఫెక్ట్ని అడ్జస్ట్ చేసాము ఫ్రెండ్స్. ఇప్పుడు ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం సెకండ్ ఆప్షన్ రొటేట్ ఉంది కదా ఫ్రెండ్స్, దీంట్లో మనకి కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్, అదేవిధంగా మధ్యలో సెంటర్లో ఒక కీ ఫ్రేమ్ అండ్ లాస్ట్కి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత లాస్ట్ కీ ఫ్రేమ్కి వాల్యూ వచ్చేసరికి మైనస్లో ఇవ్వండి. -9 ఉంది కదా ఫ్రెండ్స్, సో -9, -8, సో నేను -8 ఇచ్చాను కదా ఫ్రెండ్స్. ఈ విధంగా ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఇనిషియల్ పాయింట్కి వచ్చేసి ఇనిషియల్ పాయింట్ కీలో +9 ఇచ్చేయండి. సో చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది అన్నమాట. మోషన్ అనేది ఈ విధంగా రొటేట్ అవుతూ ఉంటుంది అన్నమాట ఇమేజ్ అనేది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్ ఉంది కదా, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్స్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం పైన స్క్రోల్ చేస్తే మనకి వ్రాప్ అనే ఆప్షన్లో సో మనకి టైల్స్ అనే ఆప్షన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ టైల్స్ అనే ఎఫెక్ట్స్ని ఇప్పుడు మనం యాడ్ చేద్దాం. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, టైల్స్ అని ఉంటుంది. సో టైల్స్ ఈ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోద్ది. సో యాడ్ అయిన తర్వాత మనకి టైల్స్ అనే ఆప్షన్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద మిర్రర్ అని ఉంటుంది ఫ్రెండ్స్, ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయండి. సో అంతే, ఎనేబుల్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ మనం ఇమేజ్ని మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఆసిలేషన్ అనే ఎఫెక్ట్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మీరు స్క్రోల్ చేస్తే మనకి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో ఆసిలేషన్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆసిలేట్. సో దీని మీద క్లిక్ చేసి మ్యాగ్నిట్యూడ్ అని సెలెక్ట్ చేసుకొని దాన్ని తగ్గించేయండి. సో 1.00 మీద సెట్ చేసేయండి. సెట్ చేసిన తర్వాత మనకి చిన్న ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోద్ది ఆసిలేషన్ది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక చిన్న వీడియోని అయితే యాడ్ చేసుకోవాలి. సో దానికోసం నేను ఆ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో ఆ వీడియోని నేనైతే ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిన తర్వాత ఆప్షన్స్ మీద నొక్కి ఫిల్ స్క్రీన్ అని క్లిక్ చేయండి. సో ఈ విధంగా వస్తుంది. ఆ తర్వాత బ్లెండింగ్లోకి వెళ్ళిన తర్వాత లైటన్ అని క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ అని ఉంటుంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. మనకి ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది అన్నమాట లుక్ అనేది. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎఫెక్ట్ అనేది సైడ్స్కి ఎడ్జెస్కి కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. ఆ తర్వాత మీ స్టేటస్ ఎంత ఉందో అంతసేపు వాటి వరకు ఈ వీడియోని అనేది ఉంచేసి ట్రిమ్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత మనకి ఈ విధంగా లుక్ అనేది ఉన్నది. సో మనం ఇంకొక వీడియోని కూడా ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా. సో నేను ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో సేమ్ మళ్ళీ ఆప్షన్స్ మీద క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ లైటన్లలోకి వెళ్ళి స్క్రీన్ అని సెలెక్ట్ చేసేసుకోండి ఆప్షన్ని. సో మనం చూడడానికి కనిపిస్తుంది కదా, సో ఫైర్ పార్టికల్స్ లాగా. సో ఈ విధంగా మనకి లుక్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం మూవీకి సంబంధించి మీరు ఏ లిరిక్ని అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ లిరిక్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం యాడ్ సింబల్ క్లిక్ చేసి టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఏ సాంగ్ని అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ సాంగ్కి సంబంధించిన లిరిక్స్ని సేవ్ చేసి పెట్టేసుకోండి మీ మొబైల్లో. నేను సేవ్ చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ. సో లిరిక్స్ని కాపీ చేస్తున్నాను. కాపీ చేసేసి మనం అలైట్ మోషన్లోకి వెళ్ళేసి పేస్ట్ అయితే చేద్దాము ఆ టెక్స్ట్ని. సో నేను పేస్ట్ చేసేసాను. సో మనం ఇక్కడ కలర్ కనిపిస్తుందిగా, కలర్ నేను వైట్ సెలెక్ట్ చేసేసుకుంటున్నాను.
అదేవిధంగా మనకి ఫాంట్ వచ్చేసరికి డెస్ట్ ఫైన్. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఫాంట్కి సంబంధించి, మీకు అవసరం ఉంటే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో నేను టెక్స్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాను. అంతకంటే ముందు మనం డౌన్లోడ్ చేసుకున్న సాంగ్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సాంగ్ని డౌన్లోడ్ చేసుకున్నాను. సో యాడ్ అయితే చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత మనకి ఆ సాంగ్లో ఏ పోర్షన్ అయితే కావాలనుకుంటున్నారో ఆ పోర్షన్ వరకు ట్రిమ్ చేసేసి ఇనిషియల్ పాయింట్కి అయితే సెట్ చేయండి. సో నేను ఈ విధంగా ట్రిమ్ చేసేసి అడ్జస్ట్ చేసుకున్నాను. డ్రాగ్ అండ్ డ్రాప్ అని చేయండి, లేదంటే మార్క్ చేసేసుకొని ఈ ఆప్షన్ కింద కనిపిస్తుంది కదా సెకండ్ ఆప్షన్, సో దాని మీద క్లిక్ చేసినా మనకి ఫ్రంట్కి వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత 30 సెకండ్స్ దాకా మనకు అవసరం ఉన్నంత సాంగ్ని అయితే పార్ట్ని ఉంచేసుకొని ట్రిమ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ మనం చేసేసి లిరిక్ ఉంది కదా ఫ్రెండ్స్, సో ఆ లిరిక్ మార్క్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్ మనం లిరిక్స్ యాడ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాము. సో మీరు సాంగ్ వినుకుంటూ ఎక్కడెక్కడ లిరిక్స్ వస్తుందో సో అక్కడక్కడ మార్క్ అయితే చేసేసుకోండి. సో దట్ మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాము. సో నేను చేస్తున్న విధంగానే మీరు కూడా మార్క్ చేసేసుకోండి. సో నేను 2-3 లిరిక్స్ మాత్రమే అక్కడి వరకే నేను మార్క్ చేసుకుంటున్నాను. మిగతా మీరు చేసుకునేటప్పుడు ఫుల్ వీడియోకి మార్క్ అయితే చేసేసుకోండి. సో ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ టైం లైన్ని జూమ్ చేసేయండి. జూమ్ చేసిన తర్వాత టెక్స్ట్ అనేది మనకి ఫస్ట్ లిరిక్ ఉంది కదా, సో ఈ విధంగా కొద్దిగా ఎక్స్పాండ్ అయ్యి కనిపిస్తుంది అనమాట. సో ఈజీగా ఉంటుంది ఎడిట్ చేయడానికి. ఫస్ట్ లిరిక్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో ఆప్షన్స్ని ఈ విధంగా స్లైడ్ అయితే చేయండి. స్లైడ్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, మనకి ఎడ్జ్లో గ్లో అని ఉంటుంది. సో ఆ గ్లో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆప్షన్స్ మనకి ఈ విధంగా కనిపిస్తాయి. సో రేడియస్ అని, ఆల్ఫా అని, హార్డ్నెస్ అని, సో అడ్జస్ట్ చేసుకోండి. మీకు తగ్గట్టుగా మీరైతే అడ్జస్ట్ చేసేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కలర్ ఉంది కదా ఫ్రెండ్స్, సో కలర్ని కూడా మనం చేంజ్ అయితే చేయొచ్చు. సో కింద కనిపిస్తుంది కదా ఎల్లో సెలెక్ట్ చేసుకొని ఉంది ఇప్పుడు. సో ఆ ఎల్లో కలర్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా కలర్స్ వస్తాయి. సో ఇష్టం ఉన్న కలర్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ స్కై బ్లూ కలర్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో మీరు నీట్గా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ని సెలెక్ట్ చేసేసుకోండి. సో ఫస్ట్ లిరిక్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ కొన్ని కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అంతకంటే ముందు మీరు నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా టైం లైన్ ఉంటుంది కదా, సో టైం లైన్ని ఇంక్రీజ్ చేయండి. సో జూమ్ చేయండి అంతే. సో చూపిస్తాను ఎలాగో. ఇలా చేస్తే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ విధంగా 2 ఫింగర్స్ తోటి మనం ఎక్స్టెండ్ అయితే చేయాల్సి ఉంటుంది లిరిక్ని. సో మనం ఎడిట్ చేసేటప్పుడు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో ఫస్ట్ లిరిక్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ కీ ఫ్రేమ్ ఉందిగా, సో ఇనిషియల్ పాయింట్లో ఒక కీ ఫ్రేము కొద్దిగా మూవ్ చేసి ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా లాస్ట్ కూడా 2 కీ ఫ్రేమ్స్ని యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా దానికంటే వెనక కొద్దిగా డిస్టెన్స్లో ఇంకో కీ ఫ్రేమ్. ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ కీ ఫ్రేమ్ ఉందిగా, సో దాని మీద ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత ఈ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. సో ఈ విధంగా మనకు కనిపిస్తుంది కదా, సో ఫస్ట్ ఈ విధంగా మనకి యానిమేషన్లో వస్తుంది అన్నమాట. సో అదేవిధంగా లాస్ట్ కీ ఫ్రేమ్కి వెళ్ళండి. కీ ఫ్రేమ్కి వచ్చిన తర్వాత ఆ లిరిక్ని మనకి ఇట్ సైడ్ ఎడ్జెస్ ఆపోజిట్ ఎడ్జ్ ఉంది కదా, సో ఇట్ సైడ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. సో నెక్స్ట్ మనం ఇప్పుడు చూస్తే మనకి యానిమేషన్లో ఈ విధంగా వస్తుంది అన్నమాట లిరిక్ స్టైల్. సో నెక్స్ట్ మళ్ళీ మనం లిరిక్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళండి. థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకోండి. సో మీకు కనిపిస్తుందిగా ఇక్కడ కీ ఫ్రేము యాడ్ చేయండి. మళ్ళీ ఇంతసేపు యాడ్ చేసిన కీ ఫ్రేమ్ ఉంది కదా లాస్ట్కి ముందు, సో ఇక్కడ కూడా కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఈ కీ ఫ్రేమ్కి మనం కొద్దిగా జూమ్ అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఇంక్రీజ్ చేయండి సైజ్ని. సో సింపుల్. సో మనం ఎఫెక్ట్స్లో చూసుకుంటే ఒకసారి ఈ విధంగా జూమ్ అవుతుంది అన్నమాట. సో అంతే, ఈ విధంగా ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి. ఇప్పుడు సింపుల్గా ఫస్ట్ లిరిక్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ని యాడ్ చేసుకోండి. డూప్లికేట్ లేయర్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లిరిక్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ ఈ విధంగా ప్లేస్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఆ సెకండ్ లిరిక్ ఉంది కదా, సో దాని మీద డబుల్ క్లిక్ ఇచ్చేసి ఎడిట్ టెక్స్ట్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ లిరిక్ ఉంటుంది కదా, సో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. సో లిరిక్స్లోకి వెళ్తున్నాను. సో సెకండ్ లిరిక్ ఏమొస్తుందో దాన్ని కాపీ చేసేసుకొని మన అలైట్ మోషన్లో పేస్ట్ అయితే చేస్తున్నాను. సో ఇదే విధంగా మీరు కూడా లిరిక్ని యాడ్ చేయండి. సో మనం చూసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా సెకండ్ దానికి కూడా అప్లై అనేది అయిపోతుంది అన్నమాట.
సో సింపుల్. ఇంకా ఇదే విధంగా 30 సెకండ్స్ వీడియోకి మీరు లిరిక్స్ అనేటివి యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. డూప్లికేట్ని క్రియేట్ చేయండి. ఆ డూప్లికేట్లో టెక్స్ట్ని ఎడిట్ చేసుకుంటూ నెక్స్ట్ లిరిక్ని ఇచ్చేయండి. ఫ్రెండ్స్ ఇంతే ఈ వీడియోలో. సో ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి చిన్న సపోర్ట్ అయితే చేయండి. సో మరిన్ని వీడియోల కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో అంతే ఫ్రెండ్స్, థ్యాంక్స్.